2014 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం మోదీ చరిష్మానే అనేది జగమెరిగిన సత్యం. ఈసారి సార్వత్రికంలోనూ దేశవ్యాప్తంగా మోదీ చరిష్మా మరోసారి పనిచేసి తమను అధికార పీఠమెక్కిస్తుందని కాషాయ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. కానీ ఒక్క రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి విశ్వసనీయతే ప్రధాన అంశంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఎవరా వ్యక్తి, ఏదా రాష్ట్రం? నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తికి నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రజాకర్షణే 2014 నాటి ఎన్నికల్లో యువత, మధ్యతరగతి ప్రజలు సహా అన్ని వర్గాలు మోదీకి బ్రహ్మరథం పట్టేలా చేసింది. కేంద్రంలో పూర్తి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలు కల్పించింది. ఇప్పుడు మరోసారి సార్వత్రిక ఎన్నికల సమరంలో మోదీకి ఉన్న ఆదరణ తమను అధికార పీఠం ఎక్కిస్తుందని భాజపా విశ్వాసంతో ఉంది. మిత్రపక్షాలు అన్నింటిది దాదాపు అదే ఆలోచన. కానీ బీహార్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ మోదీ మంత్రం పెద్దగా వినిపించడం లేదు. మరో వ్యక్తి ప్రధానాంశంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఆ వ్యక్తే బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. నిన్న మొన్నటి వరకు జేడీయూ, భాజపా సంకీర్ణ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్దే ప్రధానాంశంగా ప్రచారం సాగించిన జేడీయూ ఇప్పుడు స్వరం మార్చింది. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో వృద్ధి లెక్కలు వెనక్కి వెళ్లి నితీష్ కుమార్ ప్రజాకర్షణ ఆ పార్టీ నేతల ప్రచారాస్త్రంగా మారింది. నిజాయితీనే మంచిదని, మరోసారి నితీష్తో కలిసి నడుద్దామంటూ జేడీయూ ప్రజల్లోకి వెళ్తోంది. సచ్చా హై, అచ్చా హై, చలో నితీష్ కే సాథ్, హమ్ కామ్ మే విశ్వాస్ హై, కామ్ కియా సమ్మాన్ కియా అనే నినాదాలిస్తూ నితీష్ కుమార్ వ్యక్తిత్వమే ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళ్తోంది. आप देखिए सामने लिखा है काम किया सम्मान दिया। हमारे नेता आदरणीय नीतीश बाबू ने बिहार में जो भी 2015 या उसके पहले भी जितने भी वायदे किए उस सब को पूरा किया। इसलिए कहा जा रहा है काम किया और दूसरा सम्मान दिया। और ये बिहार की जनता है जो कि इससे अपने आप को जो है पहचानित करेगी। सभी लोगों को जो है पेंशन की योजना करे तो सबको सम्मान दिया। इसमें कहीं भी जात पात का भेदभाव नहीं। जितने भी कार्यक्रम है सब में देखिए जो वादा करे उसको पूरा करे और हमारे नेता ने जितने वादा किया उसको पूरा किया। ఇదే సమయంలో జేడీయూ ప్రచారంలో కూటమి ప్రస్తావన పరిమితంగా మారింది. మరోమారు ఎన్డీఏ రావాలన్నదే మా సంకల్పమంటూ పోస్టర్లలో పేర్కొంటున్నప్పటికీ అది నామమాత్రంగానే ఉంది. బీహార్లోని భాజపా నాయకత్వం సైతం ఇదే రీతిలో ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో సుస్థిర పాలన, జాతీయ భద్రత వంటి విషయాలను భాజపా నేతలు ప్రస్తావిస్తున్నప్పటికీ బీహార్ ప్రభుత్వ పనితీరు, నితీష్ కున్న నిష్కళంక వ్యక్తిత్వమే ప్రధానాంశంగా ఎన్డీఏ ప్రచారం సాగుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కు ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కోల్పోయిన విశ్వసనీయతను ఈ ఎన్నికల్లో తిరిగి సంపాదించుకోవాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు. 2013 జూన్లో భాజపాతో ఉన్న 17 ఏళ్ల అనుబంధాన్ని తెగదెంపులు చేసుకున్న జేడీయూ 2015 శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించింది. అనంతరం నితీష్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో 20 నెలలు ప్రయాణం చేసిన నితీష్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో 2017 జూలై 26న కూటమి నుంచి వైదొలిగి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజే భాజపాతో పొత్తు పెట్టుకుని వారి మద్దతుతో మరోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. కూటమిల మార్పునకు తేజస్వీ అవినీతిని నితీష్ కారణంగా చెప్పినప్పటికీ అవకాశవాది అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయతను తిరిగి సంపాదించడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న నితీష్ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో వేచి చూడాలి.